ఈరోజు సప్తమి శనివారం వచ్చిందని ఈరోజు ఈ విధంగా చేశాను. గణపతి ఇక్కడ చిలుకూరు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి పెట్టుకున్నాను. ఇవి 2 బుక్కులు అండి. ఇదండి ఈరోజు ప్రసాదం మీకు విధంగా పెడతాను. డైలీ ఇట్లనే పెడతాను ప్రసాదాలు. పూజా మందిర్, తులసి మాల, నరసింహస్వామికి ఆయన వెంకటేశ్వర స్వామికి ఇద్దరికి వేస్తాను. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఈరోజు శనివారంతో కూడింది, సప్తమి వచ్చిందని నేను ఈరోజు తులసి మాల వేస్తున్నాను వెంకటేశ్వర స్వామికి. వెంకటేశ్వర స్వామికి మా కోరికలన్నీ మాకు అండగా దండగా ఉండాలని తులసి మాత వేసినాను. అదేవిధంగా ఈరోజు ఇక్కడ కూడా నరసింహస్వామికి కూడా వేస్తున్నాను తులసి మాల. ఓం నరసింహాయ నమః. ఓం నరసింహాయ నమః. నరసింహాయ నమః. ఓం నరసింహాయ నమః. నరసింహాయ నమః. నరసింహాయ నమః. ఓం నరసింహాయ నమః. నరసింహాయ నమః. నరసింహాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఈ తులసి ఆకులు నాకు ఇక్కడ అందుబాటులో లేక తెచ్చుకొని ఈరోజు శనివారం సప్తమి ఉందని నేను ఈరోజు చేసుకున్నాను. అదేవిధంగా ఇది కూడా వెంకటేశ్వర రథకల్పం అని చాలా మంచిదండి. ఇది నేను ఇలా 5 కథలు ఉంటుంది, ఇది కూడా చదువుతాను ఈరోజు. ఇది ఏంటంటే ఈ చిరునామా అండి, ఇక్కడ ఉంది చూడండి. ఇది అడ్రస్ ఎవరికి కావాలంటే తెప్పించుకోవచ్చు. నేను మళ్ళీ దీంట్లో పెడతాను, యూట్యూబ్లో చూడండి. ఇది చాలా బాగుంది. ఇలాంటివే కాదండి, చాలా బుక్స్ ఉన్నాయండి ఈయన దగ్గర, స్వామి దగ్గర ఫ్రీగానే ఇస్తారు ఈ బుక్స్. వెంకటేశ్వర రథకల్పం అని ఇదండి ఈరోజు నా పూజ. తులసి దళాలు నాకు దొరుకుతుంది, ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడు వెంకటేశ్వర రథకల్పంలో ఏముంటుందో మీకు చూపిస్తానండి. ఇక్కడ వెంకటేశ్వర దాంట్లో పూజా విధానం అంటుంటుంది, నేను షార్ట్గా చూపిస్తున్నాను. వెంకటేశ్వర్లో అష్టోత్తరం ఉంటుంది ఇందులో. తర్వాత ఇలా మహాలక్ష్మి అష్టోత్తరం ఉంటుంది, పద్మావతి అష్టోత్తరం ఉంటుంది. 5 కథలు ఉంటాయి అన్నట్టు. మొదటి కథ అన్నట్టు వెంకటేశ్వర భగవాన్ వాచ. రెండవ కథ విశ్వామిత్రుడు చెప్తాడు అన్నది, ఇది రెండవ కథ. మూడవ అధ్యాయంలో వశిష్ఠ వాచ. 4వ దాంట్లో భరద్వాజ వాచ అని వెంకటేశ్వర. ఇది ఆత్రి వాచ అని ఇట్లా 5 కథలు ఉంటుంది. 5 కథలు చదివితే ఈ బుక్ చదివితే సింపుల్గా ఇంట్లోనే మనం చేసుకోవచ్చు అన్నట్టు. అదే చూపిద్దామని చేస్తాను. ఇది కూడా నరసింహస్వామి రథకల్పం అన్నట్టు, దీంట్లో కూడా అట్లే ఉంటుందండి. నరసింహ కథం కూడా అంత పూజా విధానం అంతుంది. తర్వాత నేను సింపుల్గా చదువుతాను. ఇది లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తరం ఉంటుంది. తర్వాత మహాలక్ష్మి అష్టోత్తరం ఉంటుంది. చదివినాక దీంట్లో కూడా సేమ్ అదే విధంగా 5 కథలు ఉంటాయి అన్నట్టు. ఇది మొదటి కథ అన్నట్టు, ఇది రెండవ కథ, ఇది 3వ కథ అన్నట్టు, ఇది 4వ కథ. మొత్తం 5 అధ్యాయాలు ఉంటాయి అన్నట్టు. ప్రతి బుక్లో కూడా 5 అధ్యాయాలు ఉంటుంది. చదివిన తర్వాత లాస్ట్కు నరసింహస్వామి మంగళ శాసనం మీద చదువుకోవాలి. ఇదండి పూజా విధానం. ఇది ఇక్కడి నుంచే తెప్పించుకున్నాను. ఎక్కడి నుంచి కృష్ణమూర్తి అని అతను ప్లాట్ నంబర్ 202, ప్లాట్ నంబర్ 32, శ్రీకర్ రవి రెసిడెన్స్ బిసైడ్ నంద హై స్కూల్ నియర్ మోతీనగర్ ఎక్స్ రోడ్ అండి. ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఉందండి వాళ్ళది, కావాలంటే తెప్పించుకోవచ్చు. సెల్ 9849443752. ఇతనిది కూడా ఈమెయిల్ ఉంది, వెబ్సైట్ కూడా ఉందండి, www.7hills.com అని కొడితే దాంట్లో కొన్ని బుక్స్ కూడా మీరు అది చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ బుక్స్ అన్నీ ఫ్రీ అండి. నా దగ్గర 10-12 బుక్స్ ఉన్నాయండి స్వామివి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీ వెంకటేశ్వర రథకల్పము, శ్రీ నరసింహ రథకల్పం అయిపోయింది. ఇప్పుడు ధూపం చూపిస్తున్నా.
ధూపం చేపిస్తున్నాను. నైవేద్యం ఇప్పుడు కర్పూర నీరాజనం. ఇది కర్పూర నీరాజనం.